వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ వ్యతిరేకిస్తుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న విజయసాయిరెడ్డి పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ అన్ని స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ఎన్నికలు జరిగాయన్న అధికారులు పశ్చిమ గోదావరి జిల్లాలో 4వ విడత పోలింగ్ ప్రశాంతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు రాయచోటిలో వీడ్కోలు పలికిన కుంభ సందేశ్ యాత్ర పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారికి పూజలు ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ వ్యతిరేకిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది అనంతరం ప్లాంట్ ఎదురుగా బహిరంగ సభ నిర్వహించారు ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న భావోద్వేగ నినాదాలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడమేనని స్టీల్ ప్లాంట్కున్న రుణభారాన్ని ఈక్విటీలోకి మారిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందన్నారు ఇదే విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ చెప్పారని తెలిపారు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానిని కలవాలని ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని ప్రశ్నించారు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉద్యోగులు రాజకీయ పక్షాలు అందరూ కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు ప్రైవేటీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు అన్నటువంటిది ఎవరో పారిశ్రామికవేత్త వచ్చి ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ఈ జిల్లాలో కొన్ని లో గ్రేడ్ మైన్స్ ఉన్నాయి అదేవిధంగా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఓబులాపురం బళ్ళారి దగ్గర కొన్ని మైన్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మైన్స్ అన్ని కూడా కోర్టు లిటిగేషన్లో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మైన్స్ని ఇచ్చినా కూడా అవి లో గ్రేడ్ మైన్స్ కాబట్టి వాటి వల్ల ప్రయోజనకరం ఉండదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పారు కావాలంటే ఇచ్చేదానికి సిద్ధమే కానీ అది పరిష్కారం కాదు అన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది వారు కూడా అంగీకరించడం జరిగింది మైన్స్ అక్వైర్ చేసేదానికి ఈ యొక్క ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ నుంచి 1500 కోట్ల రూపాయల్ని ఒరిస్సా ప్రభుత్వానికి ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అది ఇంతవరకు ఒక్క టన్ను కూడా ఆ మైన్స్లో నుంచి రాలేదు మైన్స్ అలాట్ కాలేదు నష్టాలకు కారణం క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం మనం ఎక్స్పాన్షన్ కోసంగా మొదట్లో 3 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించినటువంటి ఈ విశాఖ ఉక్కుని 1990లో ఉత్పత్తి ప్రారంభించారు ఆ తర్వాత 7 జనరల్ గా చాలా పిరిగివాడు చదవబోనాడు కార్మిక సంఘం రాయాలంటే ఇంకా మరీ దర్శకుంటాడు నీళ్ళు వచ్చారంటే మన మాట ఆయన ధైర్యం గురించి పిరితనం గురించి మాట్లాడుతున్నాడు ఒక సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కార్మిక సంఘ నాయకులు పిలిపించుకుని గంటన్నర సమయం ఇచ్చి అందరినీ కూడా
చాలా మర్యాదగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరినీ అన్న సంబోధించి ఆయన ఒకటే మాట చెప్పాడు. ఆయన అన్న స్టీల్ ప్లాంట్ 78 నాటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే. ఆయన వచ్చి విశాఖ ఉక్కుకు ఉద్యమం చేశానంటాడు. ఆయన తండ్రి వచ్చి అసలు ఈ పరిశ్రమ నేనే ఇక్కడ పెట్టించానని మాట్లాడుతూ ఉన్నాడు. మొన్ననే కార్మిక సంఘ పెద్దలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చెప్పారు, దీని కెపాసిటీని పెంచి నేనున్నాను, మీరు ధైర్యంగా వెళ్ళండి అని ముందుకెళ్ళండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు అనంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు. అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ఆ తర్వాత వచ్చిన వారు కానీ ఈ పరిశ్రమ కోసం, విశాఖ ఉక్కు కోసం ఒక్క అడుగు ముందుకు వేయలేదు, ఒక్క చిన్న సాయం చేయలేదనేది నిజం పచ్చి నిజం. ఈరోజు మళ్ళీ ఈ విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం. ఏపీలో 4వ విడత స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 108 స్థానాలకు గాను ఎన్నికలు జరగ్గా 108 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి సొంత గ్రామ పంచాయతీ కసునూరు సైతం వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో పులివెందుల నియోజకవర్గంలో తమకు తిరుగులేని అత్యధిక మెజార్టీని వైఎస్ కుటుంబం దక్కించుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఏపీలో 4వ విడత స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంపై మీడియా సమావేశం నిర్వహించారు అధికారులు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె పకీరప్ప, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాన్ మొహిద్దీన్ పాల్గొన్నారు. 88,777 మంది ఈరోజు వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తం ఈ విడతలో 4వ విడతలో చివరి విడతలో 78.041% పోలింగ్ నమోదైంది. 78.041. మొత్తం 4 విడతలు కలిపి మొదటి విడతలో మనకు 82.014%, రెండవ విడతలో 80.076%, మూడవ విడతలో 83.110%, నాలుగవ విడతలో 78.041%, మొత్తం ఓవరాల్గా 80.83% మన కర్నూలు జిల్లాలో మొత్తం జరిగిన 970 గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికలు పర్సంటేజ్ ఇది. సో దీనికోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందులు అందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా ఎలాంటి ఇష్యూ లేకుండా ఇది జరపడానికి సహకరించిన అభ్యర్థులందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ విషయాన్ని మొత్తం కూడా ఎల్లప్పుడూ ప్రజల దగ్గర తీసుకువెళ్ళిన మీడియా మిత్రులందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ 4వ విడత కౌంటింగ్ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంకా కాసేపట్లో మనకు కౌంటింగ్ ఆ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వార్డ్ మెంబర్స్, రెండవది సర్పంచ్. ఈ రెండు డిక్లేర్ చేసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతాయి. సో దీన్ని బట్టి మనకు మొత్తం ఈరోజు 4 విడతల్లో
మన జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీలకి కంప్లీట్గా ఒకే ఒక వార్డు తప్ప మనకు అన్ని కూడా కంప్లీట్ అయింది. సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తాను. కోటకొండ ఫస్ట్ వెళ్ళినప్పుడే దాదాపు 65 to 70% పోలింగ్ కంప్లీట్ అయింది. కపట్రా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. చాలా బాగా జరిగింది. ఏర్పాటు కూడా చాలా బాగా చేశారు. అక్కడ ఉన్న ఓటర్లతో మాట్లాడడం జరిగింది, క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో అందరం కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది కూడా వాళ్ళే సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఎంత ప్రశాంతంగా మనము ఈ ఎన్నికలని చేసుకుంటామో అంతే ప్రశాంతంగా మనకు అక్కడ ఉన్న పరిపాలన కూడా జరుగుతూ ఉంది. సో ఆ విషయాన్ని ప్రజల మధ్యలో తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ప్రతిరోజు అక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ సిబ్బందులకు 4 పేజీలు కూడా మేజర్ ఎటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరగకుండా చెదురుముదురు ఘటన తప్ప బాగా ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగినాయి. హోప్ఫుల్లీ 4th ఫేజ్ ఆల్సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కంప్లీట్ చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాము. కలెక్టర్ సార్ చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్తో ఇది మేము సాధించగలిగాము. పశ్చిమ గోదావరి జిల్లాలో 4వ విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఏలూరు డివిజన్లో ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటుని వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. 100 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలను నిలిపివేశారు. పోలింగ్ కేంద్రాల్లోనికి సెల్ ఫోన్లు అనుమతించలేదు. ఓటర్ల గుర్తింపు కార్డును పరిశీలించి ఓటు వేసేందుకు అనుమతించారు. పోలింగ్ బూతుల్లో లైటింగ్ సమస్య తలెత్తకుండా లైట్లను ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు వీల్ చైర్ల సహాయంతో పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోదావరిలో 4వ విడత పంచాయతీ ఎలక్షన్స్ 266 పంచాయతీలకు గాను 24 యునానిమస్ పోగా మిగిలిన పంచాయతీల్లో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి స్పెషల్గా ఆఫీసర్స్ని డిప్లాయ్ చేశాం. ఎక్కడ ఇష్యూస్ లేవు. ప్రజలు కూడా వాళ్ళ ఓటు హక్కుని బాగా వినియోగించుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళని ఓటు వేయడానికి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తీసుకెళ్ళి ఓటింగ్ సెంటర్లో లేదా పోలింగ్ బూత్లో ఓటు వేయించడానికి సహకరిస్తారు. సో ప్రశాంతంగా ఓటింగ్ సాగడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో తర్వాత మొత్తం రాష్ట్రమంతలో కూడా తుడి విడత పంచాయత్ ఎన్నికలు నడుస్తున్నాయి. నేను వెస్ట్ గోదావరి జిల్లాకి జనరల్ అబ్జర్వర్గా రావడం జరిగింది. లాస్ట్ 3వ విడతలు కూడా అన్ని చోట చాలా ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. ఈ చివరి విడతలు కూడా ఏదైతే ఏలూరు డివిజన్లో ఉన్న అన్ని మండలాల్లో ఈరోజు పోలింగ్ నడుస్తుంది. మార్నింగ్ 6:30 నుంచే ఓటర్లు చాలా పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ తోటి అందరూ కూడా లైన్ కట్టేసి ఓటింగ్ కోసం వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారో ఈ మెసేజ్ ద్వారా నేను అందరికీ కోరేది, మీరు కూడా ఈ ఓటు హక్కు వినియోగించండి. పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి
ఏదైతే అరేంజ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా చేసి ఉన్నారో ఆ అడ్మినిస్ట్రేషన్కి ఏపీలో ప్రశాంతంగా 4వ విడత స్థానిక ఎన్నికలు ముగిశాయి. దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామంలో పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ ఎన్నికల అథారిటీ వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పలు పరిశీలించారు. మన కర్నూలు జిల్లాలో 4వ విడత ఎన్నికలు ఆదోని రెవెన్యూ సబ్ డివిజన్ సంబంధించిన 14 మండలాల్లో 265 గ్రామ పంచాయతీలో జరుగుతుంది. ఇప్పటిదాకా దాదాపు 60% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఓటర్లందరూ కూడా భారీ ఎత్తున వచ్చి పెద్ద సంఖ్యలో వాళ్ళు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిపోయిన ఓటర్లందరూ కూడా దయచేసి అందరం కూడా మీ ఊర్లోనే ఏర్పాటు చేయబడిన పోలింగ్ కేంద్రాలకు వచ్చేసి మీ ఓటు హక్కుని వినియోగం చేసుకోండి. మీకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు మా అధికారులు అక్కడ ఉన్న సిబ్బందులు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇది 3:30 గంట దాకా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి త్వరగా అందరం కూడా వచ్చి ఓటు వేసుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ 4 o'clock ఖచ్చితంగా కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సంబంధించి వార్డు మెంబర్ కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వార్డు మెంబర్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్స్ మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. మళ్ళీ సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ జరిగినప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ తర్వాత ఈ సర్పంచ్ క్యాండిడేట్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే ఎవరిని కూడా మేము అలో చేయము. సో ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఎంత త్వరగా మనము కౌంటింగ్ కంప్లీట్ చేసుకుంటామో అంత త్వరగా టోటల్ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో కూడా గెలిచిన వార్డు మెంబర్లందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను. అనంతపురం జిల్లా పెనుగొండ హిందూపురం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో 4వ విడత ప్రక్రియ ముగిసింది. 4వ విడతలో భాగంగా హిందూపురం మండలం మల్లూరు, బాలేపల్లి పంచాయతీలో 12 గంటల సమయానికి సుమారు 60% ఓటింగ్ పూర్తయిందని పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ప్రత్యేక శ్రద్ధ చూపి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. బాగా జరుగుతుంది. ఇప్పటికీ 60% పోలింగ్ అయిపోయింది. ఇక్కడ ఎటువంటి ఘర్షణ కానీ సమస్య ఏమీ లేవు, గొడవలు కానీ చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. ఇద్దరికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీ అరేంజ్ చేసాం. మా స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరికి పోలింగ్ పిఓస్ కానీ ఏపీఓస్ కానీ అందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. ఎటువంటి ఇబ్బంది లేదు. వికలాంగులకు రావడానికి కూడా వాళ్ళు కూడా సపోర్టింగ్గా మా వాళ్ళు హెల్పర్స్ ఉన్నారు. మా శానిటైజర్ కానీ గ్రీన్ అంబెస్టర్ అందరూ ఎటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని ఇమీడియట్గా క్లియర్ చేస్తాం. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను, దేశ విశిష్టతను అద్దం పట్టే కుంభమేళాను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. యువతకు, ప్రజలకు తెలియజేయడానికి గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వాహక అధ్యక్షులు మక్కెన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయం వద్ద బస చేశారు. ఉదయం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ధర్మకర్త, కడప టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, అర్చన స్కూల్ అండ్ కాలేజ్ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి వారికి కుంభకోణంతో పూర్ణ కుంభంతో స్వామికి స్వాగతం పలికారు. అనంతరం కుంభ సందేశ్ యాత్రకు వీడ్కోలు పలికారు. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిధి సమర్పణ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన
చందనోత్సవ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ చాగలమరి మండలం ప్రతి గ్రామంలో శ్రీరాముని ఆలయ నిర్మాణానికి కృషి చేసి చందా రూపంగా నిధి సమర్పించిన ప్రతి ఒక్క హిందువుకి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ర్యాలీలు కానీ ఏది చేసినా బజార్లోనే చేస్తున్నారు స్వామి. మీరు ఎవరు ఇక్కడికి రావడం లేదు. వాళ్ళు వస్తున్నారు, చర్చలు కడుతున్నారు, మాకు విధి లేక అక్కడికి పోతున్నామని చెప్తున్నారు స్వామి. నెక్స్ట్ టైం మనం ఏదైనా ర్యాలీలు కానీ నగర సంకీర్తనలు కానీ లోకేష్ మిల్లు వెనకాల స్వామి. చందా కూడా మనకు మంచి చందా 8,10,10,500 చిల్లర ఇక్కడ వసూలు కావడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసినట్లయితే మొన్న ఫిబ్రవరి 11 వరకే 11 నాటికి 1,511 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా మనకు పత్రికల ద్వారా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా అంతం కావాలని కర్నూలు జిల్లా ఉత్తరాది మఠం అర్చకులు పగడాల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో లోక కళ్యాణం అర్థం నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. ఉదయం తెల్లవారుజామున పంచామృతాభిషేకం శ్రీ యోగా నరసింహస్వామికి అలంకార పండితులతో హరికథాంశమృతం సారం శ్రీహరి వాయు స్తుతి పారాయణం చేపట్టారు. అనంతరం శ్రీ మధ్వాచార్యుల విగ్రహాన్ని రథంలో ఉంచి మఠం కూడా విధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం హజరత్ మెహబూబ్ షుభానీ కరీముల్లా ఖాద్రీ దర్గా 60వ గంధోత్సవం ఘనంగా జరిగింది. కమిటీ సభ్యురాలు హజిన్ని సయ్యద్ అమీరునిసా ఆధ్వర్యంలో నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. స్థానిక జైల్ రోడ్డులోని ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న దర్గాలో గంధోత్సవం నిర్వహించారు. ఈ గంధోత్సవంలో పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందన్నారు. సయ్యద్ గౌస్ మొహినుద్దీన్, హబీబుల్లా ఖాన్, మేడపాటి షర్మిలారెడ్డి, బొంత శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. हाथ पर तुमरे बिके हैं, लाज तुमरे हाथ है, बंदाम दरमंदाम जुस्तनादारम दस्तगीर, शाह मर्दा शेरे अल्लाह कुव्वते परवरदिगार, ला फथा इल्ला लीला सैफिल्लाली जुल्फकार, या वहन बिल्लाह को या रसूलुल्लाह औलिया अल्लाह जो बिल्लाह तो या इलाहुल आलमीन, जो भी कलाम पाक का विर्द किया है हमारा हिजरा शरीफ भी पढ़ा गया है हमारा सवाब अता फरमा। जन्नत की मुख्तार बी फातिमतुज़ ज़हरा रज़ी अल्लाह तआला अन्हा का सवाब अता आमीन। 313 मुरसिल, 6 अबुल आज़म, 1,01,000 पैगंबर, सहाबा रिज़वानुल्लाह तआला अलैहिम अजमईन, ताबईन, तबा ताबईन, शुहदाए करबला, इमाम अली मुक़ाम तुझका सवाब अता फरमा। 12 इमामों के
నేను ఎంత కింద ఉన్నానో చూసావా? కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం బాపనదొడ్డి గ్రామంలో నివసిస్తున్న దస్తగిరి ఇతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఉన్న ఒక్క దిక్కు మంచాన పట్టడంతో అతనికి సపర్యలు చేస్తూ అతని భార్య కూడా కూలి పనికి పోలేక దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆపరేషన్ చేయించుకోలేక చావే శరణ్యమా అన్న పరిస్థితిలో ఉన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఈ కుటుంబం ఎదురు చూస్తోంది. పిల్లలు సన్న కూలి వేతాలా మాకు సాయం చేయండి. కూలి వేతాలా కూలి పోయినా కానీ 2 కిడ్నీలు పోయినా కూలి పోతే బతకాలా లేకుంటలే ఏం లేదు మాకు కూలి పోతే పోయి ఎప్పుడు లేకుంటలే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ వ్యతిరేకిస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న విజయసాయిరెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్. అన్ని స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ పార్టీ. ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు. విజయవంతంగా ఎన్నికలు జరిగాయన్న అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో 4వ విడత పోలింగ్ ప్రశాంతం. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. రాయచోటిలో వీడ్కోలు పలికిన కుంభ సందేశ యాత్ర. పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారికి పూజలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.